రికార్డింగ్ నెంబర్ 170 భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. దేవతలంతా కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఈశ్వరుడు ఈ పరమశివుడి యొక్క అనుచరులందరూ కలిసి ఇలా చేస్తూ ఉన్నారు అనేటటువంటి మొర విని బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. వాళ్ళకి మహా తేజోవంతుడైన వాడు శివుడంటే సామాన్యుడు కాదు. దైవమూర్తులలో ఒకవేళ మనకి ఏదైనా తప్పు కనిపించినా కూడా వాళ్ళ మీద మనం ప్రతీకారం తలపెట్టకూడదు. మనం ఎక్కడ మనం వాళ్ళతో పోటీ పడలేము. కాదని దక్షుడిలాగా ప్రతీకారం చేస్తే లోకాలకు ఎప్పుడైనా క్షేమం కలుగుతుందా? క్రతుభాగాలకి అర్హుడైన పశుపతిని మీరంతా దూరంగా పెట్టి యజ్ఞభాగం లేకుండా చేసి ఆ యజ్ఞంలో పాల్గొనినప్పుడు అది తప్పే కదా! ఎంత పొరపాటు చేశారో మీరు తెలుస్తోందా మీకు? అటువంటి క్రతుభాగాలకు అర్హుడైన వాడిని మీరు దూరం చేయటం న్యాయమేనా? ఎవడైతే ఒక కనుబొమ్మ ముడిచినా కూడా లోకాలు లోకపాలకులు నశించిపోతారు. అటువంటి శక్తిమంతుడైన పరమేశ్వరుణ్ణి దూషణ చేశారు. దూషణ వాక్యాలనే అస్త్రాలతో ఆయన మనస్సుని బాధపెట్టారు. ఆయన ఆ భార్యని పోగొట్టుకున్నాడు ఆయన. అట్టి మహాత్ముణ్ణి మళ్ళా మీరు దగ్గర చేరి పరిశుద్ధమైన హృదయంతో భక్తితో నిష్టతో ఆయన పాదాలు పట్టుకోండి, శరణు వేడుకోండి. అదొక్కటే మీకు మిగిలినటువంటి పద్ధతి. వేరే ఇంకో మార్గమే లేదు. అతడు ప్రసన్నుడైనాడంటే మీ కోరికలన్నీ తీర్తాయి. భగవంతుడు స్మరించబడని సంసార జీవుల సృష్టిలో జీవితాలు ఎప్పుడు కూడా నిందావాక్యాలతోనే నిండి ఉంటాయిట. భగవంతుడే ఉండని జీవితాలు ఎంతో మందికి ఉంటాయి. భగవంతుణ్ణి కేవలం ఒక పూజ గదిలోనో గుళ్ళోనో ఒకసారి ఒక పువ్వు వేసి ఒక సాంబ్రాణి కడ్డి వెలిగిస్తే, ఒక అగరబత్తి వెలిగిస్తే చాలు, ఇంకా అయిపోయింది దేవుడికి మనకి కనెక్షన్ అనే కుటుంబాలు చాలా ఉంటారు. వాళ్ళ జీవితాలు ఎలా గడుస్తాయిట? ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారుట. ఆ ఒకరినొకరు నిందించుకుంటూ ఉన్నప్పుడు ప్రతి వారిలో దైవం ఉంటాడు కాబట్టి దక్షయజ్ఞమే అక్కర్లేదు దైవ దూషణ చేయటానికి. ఎవరిని ఎవరు నిందించినా దైవానికే తగులుతాయిట ఆ నిందావాక్యాలన్నీ కూడా. అందువల్ల అట్లాంటి వాళ్ళల్లో ఉన్న ప్రాణశక్తికి దైవ ప్రజ్ఞకు సంబంధం లేకుండా అహంకారం అడ్డుపడుతుంది. అడ్డుపడ్డప్పుడు దేవుడితో శక్తికి వియోగం వస్తుంది. అట్లా శక్తి లేకుండా పోయిందన్నమాట. అమ్మవారు వెళ్ళిపోవటం గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అట్లాంటి జన్మల్లో యజ్ఞం అపరిపూర్ణమై ధ్వంసం అయిపోతూ ఉంటుంది. ఆ జన్మంతా వాళ్లకు యజ్ఞ ధ్వంసమే తప్ప ఏది కన్స్ట్రక్టివ్గా జరగదు అట్లాంటి వాళ్ళ జీవితంలో. దేవుడు అనేవాడు లేని జీవితాలు అట్లా ఉంటాయి. అట్లాంటి వాళ్ళు పరమేశ్వరుడి పాదాలు ఆశ్రయించి భక్తినిష్ట అలవాటు చేసుకుంటే అతను తప్పకుండా అనుగ్రహిస్తాడు. జీవుల సృష్టిని యజ్ఞార్థంగా జరుగుతుంది అప్పుడు జీవుల సృష్టి అంతా కూడా అని చెప్పాడు బ్రహ్మదేవుడు. కపిలాచార్యుడు దేవహూతికి తెలిపిన సంసార బద్ధుల మరణము, నరకము, ఆ వర్ణనలు కూడా దక్షయజ్ఞపు కథకి ఇంతకు ముందు పూర్వరంగంగా ఉన్నాయి. మృత్యువు నరకము జీవుడితో సంసారంలో ఎట్లా అనుభవించబడుతుందో కపిలుడు అదంతా కూడా వర్ణించాడనమాట. అందులో బ్రహ్మ సృష్టిలోని దేవతలు ఎట్లా పనిచేస్తారు దక్షయజ్ఞ కథ తెలుపుతూ ఉన్నది మనకి. ద్వితీయ తృతీయ స్కందాల్లో సమస్త సృష్టి క్రమము, దాంట్లో ఉన్న సృష్టి విభాగాలు, వాటి అధిదేవతలు పరిగణనము బాగా వర్గీకరణం చేయబడినవి బాగా వివరంగా చెప్పారు ద్వితీయ తృతీయ స్కందాల్లో. ఆ సృష్టిలో ఆ దేవతలు ఏ విధంగా పనిచేస్తారో తెలిపేటటువంటి ఉపాఖ్యానాలే తర్వాత వచ్చే కథలైన దక్షుడి కథ, ప్రాచీన బర్హి కథ, పురంజనోపాఖ్యానం మొదలైనవన్నీ కూడా ఇంకా వివరంగా చెప్తాయి. ఆ తర్వాత ఈ దేవతల సృష్టికి సార్థక్యంగా మనుషుల శరీరాల్లో దైవమే లీలార్థంగా దిగి రావటమే, మనుష్య శరీరంతో దైవం రావటమే రామావతారం, కృష్ణావతారం మొదలైనవి. సృష్టి వర్ణన, పరిగణనము, అందులో దేవయజ్ఞము, దాని చరితార్థత. వాట్ ఈస్ ది మంచి ఏమిటి అర్థం, ఏమిటి చరితార్థమైపోయింది, ధన్యమైపోయింది అనుకుంటాం కదా. దాని చరితార్థత ఏమిటి? భగవంతుడి అంతర్యామిత్వము భాగవతంలో సోపాన క్రమంలో అంటే మెట్లుగా ఇతిహాసాలుగా కూర్చి చెప్పారు.
ఇట్లాంటి భాగవత విద్య సార్థకం అవ్వాలంటే కావాల్సింది యోగ సాధన, భక్తి సాధన. అవి గ్రంథంలో మొత్తంగా కీర్తింపబడి బాగా అలవాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ గ్రంథము. ఈ గ్రంథ నిర్మాణంలో వివిధత్వాన్ని ఏకత్వంగా గ్రహించటానికి, ఉన్నది ఒకటే వస్తువు అని గ్రహించటానికి, భాగవతంలో ఉన్న కథలన్నీ కూడా ఎలా పేర్చారు అనే విషయం గ్రహిస్తే ఈ గ్రంథం అంతా కూడా ఒకటే వస్తువు అనే భావం వస్తుందన్నమాట మనకి సరిగా అర్థం చేసుకుంటే. ఇది ఎలా ఉంటుందంటే శబ్దానికి అర్థం కన్నా వాక్యానికి ఉన్న అర్థం, శబ్దానికి ఉన్న అర్థం కన్నా వాక్యానికి ఉన్న అర్థము, దానికన్నా వాక్యాలకు అంటే వాక్య సమూహాలకు అనేక వాక్యాలకు అన్నీ కలిపినటువంటి శబ్దము, దానికంటే కూడా గ్రంథం మొత్తానికి ఒక అర్థము ఉత్తరోత్తరముగా. అసలు ఫైనల్గా ఒకదానికంటే ఒకటి ఏదో ఒక్క మాట చెబుతాం, ఒక మాట చెబితే అది కంప్లీట్గా మనకేంటి కొంచెమే చెప్పారే అనిపిస్తుంది. దానికి ఇంకో 4 మాటలు కలిపి చెప్తాం, చెప్పినప్పుడు కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది. దానికి ఇంకా వివరం చెబుతాం, అప్పుడు ఇప్పుడు బాగా అర్థమైంది అనిపిస్తుంది. అసలు ఇది కాదు విషయం, గ్రంథం అంతా ఒకటే మాట, ఉన్నదంతా ఒకటే ధ్వని, ఉన్నదంతా ఒక్క విషయాన్నే చెబుతున్నాయి అని మొత్తం మీద ఒక ప్రధానతరమైన సంపూర్ణ దర్శనం అనే ఏకత్వం కలగటమే ఇట్లాంటి మంచి కావ్యాలకు, ఒక మంచి కావ్యానికి ఏదైనా ఒక లక్షణం ఉన్నది అంటే అంతా ఒకటే అనే భావన రావాలి. వివిధముగా అనేకంగా ఉన్నాయి, ఇవి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి అనే భావన రావటం కాదు. ఒక వాక్యం ఇంకో వాక్యాన్ని సపోర్ట్ చేస్తుంది, అన్ని వాక్యాలు మొదటి వాక్యాన్నే సపోర్ట్ చేస్తాయి. మొత్తం మొదటి వాక్యము మిగతా అన్ని వాక్యాలు ఎన్ని రాశారో ఆ గ్రంథం మొదలు నుంచి చివరి దాకా అవన్నీ కలిసి ఒక్క విషయాన్నే చెబుతాయి, అది ఏకత్వాన్ని నిరూపిస్తాయి అంటున్నారు. ఒక్క విషయాన్ని దర్శింపచేయటమే, చదివేవాడికి ఇదంతా ఒకటే వస్తువు అనే భావన రావటమే మంచి కావ్యం రాసేవాడి యొక్క చాతుర్యము, తెలివి, అదృష్టం. మన అదృష్టం వాళ్ళ అదృష్టం కూడా, రాసేవాడు చదివేవాడికి కూడా ఆ అదృష్టం ఉండాలి. అట్లాగే సృష్టిలో ఉన్న అనేక రూపాలు, అనేక పేర్లు, అనేక రూపాదుల కన్నా ఎన్నో పేర్లున్నాయి, ఎన్నో వస్తువులు ఉన్నాయి. వాటన్నిటికంట వస్తువులు ఇంపార్టెంట్, పేరు కంట రూపం కంట వస్తువు ఇంపార్టెంట్. దానికంట పంచభూతాల తత్వాలన్నీ కూడా, పంచభూతం మొదలైన తత్వాలన్నీ ఇంపార్టెంట్. దానికంట మనస్సు ఇంపార్టెంట్, దానికంట బుద్ధి మొదలైన ప్రజ్ఞలు ఇంపార్టెంట్. వాటికంట జీవితంలో జరిగే సన్నివేశాలు, ఆ సన్నివేశాల కంట మనం చేసుకునేటటువంటి జ్ఞాన సముపార్జన, ఆ సన్నివేశాల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. వాటికంట కూడా ఫైనల్గా అంతర్యామి అనుభవము అనేది అన్నిటికంట ప్రధానమై జీవితానందాన్నే చేకూరుస్తుంది. అది సృష్టిలో ఉన్న మొత్తం నిర్మాణ చాతుర్యం, సృష్టిని ఎలా చేశారు అనే చతురత, అనే తెలివి, ఒక స్కిల్, దానిలో కవి తన పదప్రయోగాలన్నిటినీ చక్కగా వాడి సృష్టికి తన కావ్యానికి భేదం లేకుండా చేస్తాడుట. సృష్టే నా కావ్యము, ఈ సృష్టిని ఇక్కడ అక్షర రూపంలో దించాను అని చెప్తూ ఉన్నాడనమాట కవి. దాన్ని చదవటం వల్ల దేహ నిర్మాణ క్రమం, సృష్టి నిర్మాణ క్రమం, జీవ నిర్మాణ క్రమం, అంతర్యామి అనుభవించబడు క్రమం, ఉత్తరోత్తరం అంటే ఫైనల్గా అర్థవంతములై ఎంతో మీనింగ్ఫుల్గా అయి అధ్యయనం వల్ల ఏర్పడేటటువంటి అద్భుతమైన తత్వం, పంచభూతాది తత్వాలు, వాటి వల్ల ఏర్పడే పుట్టుక, చావు, స్వర్గం, నరకం, ఇలా మొదలైన లక్షణాలు, ఆ లక్షణాలకు సరిపోయే పాత్రలుగా అంటే క్యారెక్టర్స్ అలా అనుభవిస్తూ ఉన్న జీవుల యొక్క పరిణామం అంటే ఎవల్యూషను. దాంట్లో మధ్యలో దేవతలు కూడా వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్, ఒక్కొక్క పాత్రగా ఒక్కొక్క క్యారెక్టర్గా దేవతలు కూడా పార్టిసిపేట్ చేయటం, మధ్యలో ఋషులు చెప్పిన ఉపాఖ్యానాలు మనం ఇట్లా చెప్పుకుంటూ ఉండటం,
వాటినే ఉపాధులుగా తీసుకొచ్చే అవతార వైభవాలు, ఒక్కొక్క అవతారంగా స్వామి తానే రావటం, ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రధానమై ఇంపార్టెంట్గా వచ్చి బాగా వంటబడతాయి. ఈ వంటబట్టే పరమార్థాన్నే మొత్తం మొత్తం సారాన్నే వేదార్థము అని అంటారు. వేదార్థం తెలియదండి ఎవరికి కూడా. వేదం తెలుసు, వేదం అట్టర్ చేస్తారు కానీ వేదార్థం తెలియదండి అని అనుకునే విషయాన్ని మాస్టర్ గారు మనకిక్కడ ఒక స్పూన్లో కొంచెం తీర్థంలాగా వేసి అందించేశారు. ఏమిటంటే మొత్తం దానికి ఉన్న సారం అంతా తెలుసుకోవటమే. పుస్తకము కాదది, సృష్టినే పుస్తకంగా అక్షరంగా దించారు. అది ఏమిటంటే ఉన్న వస్తువు ఒకటే అనే విషయం తెలుసుకోవడమే. ఈ గ్రంథం మొత్తంలోనూ ఈ వేదార్థమే అంతర్యామిగా ఉంటుంది. గ్రంథంలో ఉన్న ఒక్కొక్క పదము నుంచి ఉపాఖ్యానాల దాకా, అంటే ఒక పదం, రెండు పదాలు, వాక్యం, రెండు వాక్యాలు, 10 వాక్యాలు అలా వెళ్ళిపోతుంది కదా గ్రంథం. ఆ మొత్తం మొత్తం ఆ ఉపాఖ్యానాల దగ్గరికి వాక్యాలన్నీ ఉపాఖ్యానాలై, అంటే వాక్యాలన్నీ కథలైపోయి దాని నుంచి వేదార్థం అనేదే పుడుతూ ఉంటుంది. వేరే ఇంకొకటి ఏమీ లేదు ఇక్కడ. వాక్కుకున్న అర్థము, లక్షణానికి ఉన్న అర్థము, వ్యంగ్యానికి ఉన్న అర్థం మొత్తం మొత్తం వేదార్థాన్నే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ గ్రంథాల్లో. బహుశా అందువల్లనే కావచ్చు మనకి ఈ గ్రంథాలు చదివితే మటుకు ఒకసారి చదివినా, 2 సార్లు చదివినా, 10 సార్లు చదివినా కొత్తగానే ఉంటాయి. అంతదాకా ఎందుకు? శ్రీరామచంద్రుడి కథ మనకి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, కృష్ణుడి కథ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడొక్కడ మన భారతదేశంలో పుట్టినవాడు తెలుసుకుంటూనే ఉంటాడు. కానీ కొత్తగా శ్రీరాముడి మీద సినిమా తీసిన, కృష్ణుడి మీద సినిమా తీసిన మళ్ళీ పోయి అందరం తండోపతండాలుగా చూస్తాం. తెలిసిన విషయమే కదా. అయినా కూడా దానిలో ఉన్న ఆకర్షణ ఏంటంటే మనకే తెలియకుండా ఆ కృష్ణతత్వం, ఆ రామతత్వం, ఆ అవతార తత్వం మన గురించి మాట్లాడుతుంది. అందువల్ల మనకే తెలియని ఆకర్షణ. మన గురించి మాట్లాడుతోందని తెలియకపోయినా కూడా మనలో ఉన్న వస్తువే అక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది కాబట్టి తెలియని ఆకర్షణతో వెళ్ళి చూస్తాం. ఈ గ్రంథాలకు ఉన్నటువంటి అక్షరత్వం అది. అక్షరత్వం అంటే ఎప్పుడూ ఉండేటటువంటి క్షరము కాని తత్వం, ఎప్పుడు నిత్య నూతనంగా ఉండేటటువంటి తత్వం అన్నమాట అది. కాలక్రమంలో ఇదంతా పలచబడిపోయి ఆ మెయిన్ ఏదైతే తెలుసుకోవాలో అది తెలియకుండా వేరే వేరే విషయాలకు ఇంపార్టెన్స్ రావటం, పండితులుగా పేరున్న వాళ్ళందరూ కూడా వేరే అర్థం ఏదో చెప్పడం. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే వేదార్థాన్ని పరమార్థంగా దర్శనం చెయ్యలేకపోయారు. దాంతో భారతం, భాగవతం మొదలైన గ్రంథాలన్నిటినీ ఎలా చదువుకోవాలి అనేది వీళ్ళు తెలుసుకోలేక ఒక విధంగా ఈ పరమ గ్రంథాలకి, పరమ సత్యాలకి వీళ్ళు అవమానం కలిగించారు అంటున్నారు. పైగా వేదం అంటే కొన్ని మంత్రాలతో కూడిన 4 పుస్తకాలు అనే అపోహని లోకానికి అందించారు వాళ్ళు. కాబట్టే వేద గ్రంథాల్లో ఉన్న పవిత్రమైన వేద పురుషుడు, పంచమ వేదాల్లో వేదత్వము లోకానికి సూటిగా అందించలేక రకరకాలుగా వేరే వేరే అర్థవాదాలుగా వచ్చేసిన ఈ లోకానికి. యజ్ఞం వేరు, సృష్టి వేరు, వాంగ్మయ సృష్టి వేరు అనే తగవులాట అదో పెద్ద ఆర్గ్యుమెంట్గా అయిపోయింది. వాళ్ళల్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్లో ఆనందించుకుంటున్నారు. నిజం తెలుసుకుంటే వేదము అనేది సృష్టి చిత్రానికి రిఫ్లెక్షనే తప్ప వేరే ఇంకేమీ లేదు అంటూ ఉన్నారు ఇక్కడ. తన దగ్గరికి వచ్చిన దేవతలందరితో బ్రహ్మదేవుడు ఇంకా కూడా చెప్పాడు, ఇట్లా చెప్తున్నాడు. ఇప్పుడున్న స్థితిలో శివుణ్ణి ఎలా మేము సమీపిస్తాం, ఎలా ఆయన దగ్గరికి వెళ్తాం? ఆయన మహా ఉగ్రంగా మహా దుఃఖంలో ఉన్నాడు కదా, పైగా సతీదేవి లేని స్థితి. ఆయన్ని దగ్గరికి ఎలా వెళ్ళము అని మీరు అనుకోవద్దు. ఆయన్ని చేరటానికి నేను ఉపాయం చెబుతాను. నాకైనా, ఇంద్రుడికైనా, మునులకైనా, మీకైనా ఆ మహాత్ముడి రూపం ఎప్పుడు కూడా తెలియదు, తెలుసుకునే తత్వం కాదు ఆయనది. ఆయన బలపరాక్రమాలని గురించి కూడా మనకు అంతుబట్టదు.
ఇతర దేహధారులు వేరే దేహం ధరించిన వాళ్ళకి అసలే అంతుపట్టదు. ఎందుకంటే వాళ్ళు విడిపడిపోయారు సృష్టి నుంచి. ఆ పరమాత్మ సర్వస్వతంత్రుడు, ఆ పరమశివుడు సర్వస్వతంత్రుడు. ఆయన గురించి ఉపాయం చెప్పే సామర్థ్యం ఎవరికి ఉంటుంది? కానీ ఒక విషయం మటుకు అర్థం చేసుకోవాలి మనం అందరం. ఆయన భక్త పరాధీనుడు, శరణాగత రక్షకుడు అనే సత్యము మాత్రం ఏ పరిస్థితుల్లోనూ మారదు. అంటే భక్తులను కరుణిస్తాడు, భక్తులకు ఆధీనమైనటువంటి వాడు, భక్తికి లొంగిపోయేటటువంటి వాడు, శరణాగతి చేసిన వాళ్ళని రక్షించేటటువంటి వాడు అనేది ఎప్పుడూ మారదు. కాబట్టి ఇంకా మనం ఆలోచించకుండా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవటమే సరైన పని అని చెప్పి చతుర్ముఖుడు కూడా దేవతలతో, పితృగణాలతో, ప్రజాపతులతో అందరితో కలిసి తాను కూడా కైలాస పర్వతానికి వెళ్ళాడనమాట. సంసారబద్ధుడైన జీవుడికి కూడా దేహంలో దేవతలు, పితృగణాలు, ప్రజాపతులు, మునులు ఉంటారు. అందరి శరీరాల్లోనూ అందరూ ఉంటారు. కానీ ఆ దేహాల్లో వాళ్ళు అనుభవించేది ఈశ్వరునికి స్థానము లేని యజ్ఞం. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నామో ఇక్కడ చెబుతూ ఉన్నారు. మన జీవితంలో ఈశ్వరుడికి ఎంత మటుకు ఇంపార్టెన్స్ ఉంది? ఏదో 5 నిమిషాలు ఒక అగరబత్తి వెలిగించి ఇలా చూపిస్తే సరిపోతుంది, లేదా కర్పూరం వెలిగించి, లేదా మనం వండుకున్నవన్నీ 3 సార్లు చేత్తో ఎత్తి చూపిస్తే అయిపోతుంది, లేదా ఒక గంట సేపు స్తోత్రం, షోడశ ఉపచార పూజ చేస్తే ఆయనకి మనకి ఉన్నటువంటిది ఆ రోజుతో అయిపోతుంది. అది కాదు కదా, ప్రతి క్షణం నీతోనే ఉన్నాడు పరమాత్మ అనేది మర్చిపోతాం కదా మనం. అదే శివుడు లేని దక్షయజ్ఞం అయిపోతుంది. సంసారబద్ధుడైన జీవుడికి శివుడు లేని దక్షయజ్ఞంగా ఉంటుంది శరీర తత్వం అంతా కూడా. దాంతో శక్తి ఏమో చుట్టరికాల్లోకి దిగిపోతుంది. శక్తి అంటే అమ్మవారు. కేవలం మనము ఏర్పరచుకున్నటువంటి చుట్టరికాలు, అదే సతీదేవి పుట్టింటికి వెళ్ళటం, చుట్టరికాలు, ఆస్తిపాస్తులు, మమకారాలు, నా వాళ్ళు, నా తండ్రి, నా కూతురు, ఇదంతా జీవులకి సుఖ దుఃఖాలు, కామక్రోధాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆయన సృష్టిలో కోపతాపాదులతో వినియోగం చేయబడి శక్తి అవమానింపబడుతోంది. అటువంటి జీవితం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఆ సతీదేవిని ఎక్కడో దక్షయజ్ఞంలో తండ్రి అవమానించటం కాదు, నిత్య జీవితంలో ఆ ఎనర్జీ అనేటటువంటి ఆ ఆదిశక్తి అయిన సతీదేవిని మనం కింద లెవెల్లో వాడుకుంటూ అవమానం చేస్తూనే ఉన్నాము అని చెప్పి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి కదా మనం ధ్యానం చేయవలసింది. అప్పుడు ఆ తల్లి మనతోనే ఉంటుంది కదా అని తెలుస్తుంది. ఆ శక్తి అవమానింపబడుతోంది కాబట్టే దేహాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటము. ప్రాణశక్తి అనేటటువంటి దేహాన్ని ఎందుకు వదిలిపెడుతోంది అంటే మృత్యువు అనేది అసలు మనుషులకు ఎందుకున్నది అంటే ఆ శక్తి అవమానించబడుతోంది ఇక్కడ అని చెప్తూ ఉన్నారు. మన జీవితంలో జరిగే విషయాలు, అజ్ఞానులలో మృత్యు సమయంలో శక్తి దేహాన్ని విడిచే మార్గము, జ్ఞానులలో యోగ మార్గంలో ఊర్ధ్వంగా శక్తి ప్రయాణం చేసే మార్గం ఒకటిగా ఉండొచ్చు, కానీ ఒకటి ఊర్ధ్వ ప్రయాణం. 2 సందర్భాల్లో కూడా మూలాధారాది గ్రంథులు విడిపోతాయి. శక్తి ప్రసారం నుంచి శివుణ్ణి చేరుకోవడం ఒకే విధంగా ఉంటుందిట. రెండిటికి ఒకే ఒక భేదం ఉంది. ఏంటంటే సంసార జీవుల్లో శక్తి వెళ్ళిపోయినప్పుడు మృత్యువు అంటే చనిపోతారు వాళ్ళు. దేహ వ్యూహాలన్నీ కూడా దక్షయజ్ఞంలో లాగా ధ్వంసం చేయబడతాయి. అట్లాగే యోగాభ్యాసంతో ఆ జ్ఞానంతో శరీరాన్ని విడిచిన వాళ్ళ శక్తి ఊర్ధ్వముగా వెళ్ళి మనస్సు, ఇంద్రియాలు తనలోనే లీనం చేసుకుంటుంది. కాబట్టి యజ్ఞ ధ్వంసం ఉండదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. రికార్డింగ్ నంబర్ 170 అయిపోయింది.